వైఎస్ వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేసిన దస్తగిరికి అప్రూవల్ రక్షణ కల్పించడమే తప్పు అన్నది హత్య కేసులో కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి వాదన. ఆ వాదనతో పిటిషన్లు వేస్తూ వారు న్యాయ ప్రక్రియను కొంత ఆలస్యం చేయగలిగారు. హత్యలో పాలుపంచుకున్న మిగతా ముగ్గురు భూ వివాదం సెటిల్మెంట్ విషయంలో వచ్చిన తేడాల కారణంగా వివేకాపై కోపం పెంచుకున్నారని దస్తగిరి చెప్పాడు. పెద్దవాళ్లు అండగా ఉన్నారు కాబట్టి భయపడాల్సింది లేదని ఎర్ర గంగిరెడ్డి తనకు హామీ ఇచ్చినట్లు దస్తగిరి చెప్పాడు. పెద్దవాళ్లు అంటే ఎవరని తాను గంగిరెడ్డిని అడిగినప్పుడు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, డి శివశంకర్ రెడ్డి పేర్లు చెప్పాడని అతను సిబిఐకి తెలిపాడు. ఈ హత్య కేసు దర్యాప్తును సిబిఐ చేపట్టిన తర్వాత దీని వెనుక మరింత విస్తృతమైన కుట్ర ఉందని తేల్చారు. కడప పార్లమెంట్ సీటు వైసీపీ టికెట్ అవినాష్ రెడ్డికి కేటాయించడానికి వీల్లేదని వివేక పట్టుబట్టడం వల్ల అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కుట్ర చేశారని సిబిఐ పేర్కొంది. ఆ నేపథ్యంలో దీని వెనుక ఫలానా వాళ్లు ఉన్నారు కాబట్టి భయపడాల్సింది లేదని ఎర్ర గంగిరెడ్డి తనకు చెప్పినట్లు దస్తగిరి వెల్లడించిన విషయం ప్రధానంగా మారింది. 2019 మార్చి 15వ తేదీ అర్ధరాత్రి వివేకాను గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ హత్య కేసులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి కలిసి వివేకాను హత్య చేయించారన్న సంగతి పులివెందులలో చిన్న పిల్లలను అడిగినా చెబుతారు అంటూ కొందరు సాక్షులు వాంగ్మూలం ఇచ్చినట్టు రాశారు. వాస్తవం కూడా అదే. వివేకా హత్య తర్వాత పులివెందులలో జనం బాహాటంగా చెప్పుకున్న మాటలు మిగతా రాష్ట్రం అంతటా పాకడానికి ఎక్కువ కాలం పట్టలేదు. అప్రూవర్గా మారిన దస్తగిరి మ్యాజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలం దానిని మొదటిసారిగా అధికారికంగా ధృవీకరించింది. వివేకాను హత్య చేస్తే శివశంకర్ రెడ్డి 40 కోట్లు ఇస్తాడు, అందులో 5 కోట్లు నీకు ఇస్తాను. వివేకాను హత్య చెయ్యి, మేము కూడా నీ వెనక వస్తాం. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి వంటి పెద్దవాళ్లు దీని వెనక ఉన్నారు. మనకు భయం లేదు అని గంగిరెడ్డి తనకు ఆఫర్ ఇచ్చినట్లు దస్తగిరి వాంగ్మూలంలో చెప్పాడు. దస్తగిరి మరో విషయం కూడా చెప్పాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటమికి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి కారణమని వారిపై వివేక ఆగ్రహంగా ఉన్న విషయాన్ని కూడా వెల్లడించాడు. అవినాష్కు టిక్కెట్ ఇవ్వవద్దని వివేక ఎందుకు పట్టుబట్టారన్న ప్రశ్నకు ఇది సమాధానం చెప్తోంది. వివేక హత్య కేసులో దస్తగిరి అప్రూవర్గా మారడం కీలకమైన మలుపు. ఆ రాత్రి వివేక ఇంట్లో వివేక హత్యలో పాలుపంచుకున్న నలుగురిలో ఒకడు దస్తగిరి. మరొకరు చెప్పకపోతే 4 గోడల మధ్య ఏం జరిగిందన్నది బయటికి రాదు. హత్య జరిగిన తీరు ఏమిటన్నది తెలియదు. కేసు విచారణ సందర్భంగా హత్యకు సంబంధించినంత వరకు దస్తగిరి వాంగ్మూలం కీలకంగా మారుతుంది. హత్య వెనుక కుట్ర విషయంలో దస్తగిరి చెప్పిన మాటలకు మాత్రం సాక్ష్యంగా విలువ ఉండదు. వాటిని సమర్థించే ఇతర ప్రాసంగిక సాక్ష్యాలు లేదా శాస్త్రీయ సాక్ష్యాలు సమర్పించాల్సి ఉంటుంది. ఫోన్ కాల్స్ డేటా, గూగుల్ టేక్అవుట్ సాక్ష్యాలు ఇప్పటికే సేకరించామని సిబిఐ చెబుతోంది. సిబిఐ సేకరించి న్యాయస్థానానికి సమర్పించే సాక్ష్యాలు అన్నింటికీ దస్తగిరి వాంగ్మూలం ఒక ప్రాతిపదికను కల్పిస్తుంది. అందుకే ఈ కేసు ప్రాసిక్యూషన్కు దస్తగిరి చాలా కీలకం. ఆ విషయం తెలుసు కాబట్టే నిందితులు దస్తగిరి అప్రూవల్ హోదాను టార్గెట్ చేశారు. దస్తగిరి వాంగ్మూలం వల్ల వివేకాను ఎంత దారుణంగా హత్య చేసింది కూడా లోకానికి తెలిసి వచ్చింది. లోపల ఉన్న నలుగురు ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి ఆయన్ను ఎంత ఘోరంగా హింసించింది దస్తగిరి వివరంగా చెప్పాడు. గుండెకు స్టంట్లు వేయించుకున్న వివేక ఛాతిపై సునీల్ యాదవ్ పిడిగుద్దులు గుద్దాడు. బూతులు తిడుతూ ముఖం పైన కూడా గుద్దాడు. ఉమాశంకర్ రెడ్డి గొడ్డలి తీసుకుని తలపై నరికాడు. దస్తగిరి కూడా వివేక చేతిపై గొడ్డలితో ఒక దెబ్బ వేశాడు. ఇదంతా జరిగింది బెడ్రూమ్లో. తీవ్రంగా గాయపడిన వివేకాను నలుగురు కలిసి కొడుతూ డ్రైవర్ ప్రసాద్ తనను చంపబోయినట్లు లేఖ రాయించారు. తర్వాత ఆయన్ను బాత్రూంలోకి తీసుకెళ్లి కింద పడేసి గొడ్డలితో నరికి హతమార్చారు. చనిపోయే ముందు ఇంత దారుణంగా హింసకు గురైన వివేక మృతదేహంపై ఎవరికైనా ఎన్ని గాయాలు కనపడి ఉండాలి? అన్ని గొడ్డలి పోట్లు తిన్న శరీరం నుంచి ఎంత రక్తం పారి ఉండాలి? కానీ ఆ ఉదయం అక్కడకు వెళ్లిన వారు వివేక గుండెపోటుతో మరణించారని అనుకున్నారట. రక్తపు వాంతులు చేసుకున్నాడని అనుకున్నారట. అక్కడ లీటర్ల కొద్దీ కారిన రక్తాన్ని వారు శుభ్రంగా తుడిపించారు. బాత్రూంలో ఉన్న వివేక మృతదేహాన్ని
బెడ్రూమ్లోకి మార్చారు. జగన్ భార్య భారతిరెడ్డి తండ్రి అయిన గజ్జల జయప్రకాష్ రెడ్డిని పిలిపించి వివేక శరీరంపై ఉన్న గాయాలను శుభ్రంగా తుడిపించి కట్టించారు. చూడ్డానికి వచ్చిన వారికి చీదరగా కనబడకుండా ఉండాలి కాబట్టి ఇదంతా చేయించారట. చెప్పేవాడికి వినేవాడు లోకువని పెద్దలు ఇలాంటోళ్ళని చూసి అనుంటారు బహుశా. కట్లు కథ బాగానే అల్లారు, కానీ ఎంత ముస్తాబు చేసినా గొడ్డలి పోట్లు తిన్న వివేక శరీరం దానికి సహకరించలేదు. అందుకే సాక్షి పత్రిక, ఛానల్ ఎంత ఊదరగొట్టినా ఈ గుండెపోటు కథనాన్ని ఎక్కువసేపు నడవలేకపోయారు. మధ్యలో పులివెందుల సిఐ శంకరయ్య అక్కడికొచ్చారు. క్రైమ్ సీన్లో సాక్ష్యాలను చెరిపివేయడం సరికాదని ఆయన సన్నగా గొణిగారు. ఇది మా కుటుంబ వ్యవహారం, నోరు మూసుకో అని ఆయన్ను కూడా గదమాయించారు. పులివెందులలో వైఎస్ కుటుంబ వ్యవహారంలో అంతకు మించి మాట్లాడడానికి ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ఏమన్నా గబ్బర్సింగా? సాయంత్రానికి పులివెందుల వచ్చిన జగన్ చంద్రబాబుని హంతకుణ్ణి చేశాడు. కానీ హత్య ఎలా జరిగిందో దస్తగిరి తన వాంగ్మూలంలో చెప్పాడు. విచిత్రంగా అదే క్రమంలో తాను స్వయంగా చూసినంత వివరంగా చిన్నాన్న హత్యను మీడియా ముందు వర్ణించారు జగన్. వివేక హత్య జరిగిన 2.5 నెలలకు జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. సిట్ 2 సార్లు మార్చారు. కానీ తానే వివరించిన విధంగా దారుణంగా హత్యకు గురైన చిన్నాన్నకు న్యాయం మాత్రం చేయలేకపోయారు. జగనన్న న్యాయం చెయ్యి అని చిన్నాన్న కూతురు సునీతారెడ్డి వేడుకుంటే కూడా కనికరం కలగలేదు. సిబిఐ విచారణ కోసం నువ్వు పట్టుబడితే అవినాష్ రెడ్డి బీజేపీలో చేరిపోతాడు. ఒకవేళ కేసు అయితే 12వది అవుతుంది. అంతకు మించి ఏమీ కాదు అని చెల్లికి నిర్మోహమాటంగా చెప్పేశారు. శాసనసభలో మాత్రం ఒక కన్ను ఇంకొక కన్నును ఎందుకు పొడుచుకుంటుంది అధ్యక్ష అన్నారు. తాను అప్రూవర్గా మారడానికి దస్తగిరి నిశ్చయించుకున్నప్పుడు వివేక హత్య కేసు దర్యాప్తు ఎన్నాళ్లు సాగుతుందని గాని, ఇంత విచిత్రమైన మలుపులు తిరుగుతుందని గాని ఊహించి ఉండకపోవచ్చు. ఈ సాగదీత చూసి చివరికి అతనే మీడియా ముందుకొచ్చాడు. వివేకాను మేమే చంపాము, సాక్ష్యం నేనే. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, జగన్ రెడ్డి అందరూ ఒక్కటే. అధికారం చేతిలో ఉంచుకొని సిబిఐనే ఆడిస్తున్నారు. నేను లేకుండా పోతే కేసు నిలవదు అన్న ఉద్దేశంతో నన్నేమైనా చేస్తారని భయంగా ఉంది అని దస్తగిరి చెప్పాడు. దస్తగిరి భయం అర్ధరహితమైందేమీ కాదు. వివేక హత్య నేరాన్ని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిపై మోపుదామని పోలీసులు మొదట నిర్ణయించారట. బీటెక్ రవి స్వయంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు. ఒక పార్టీలో డీజీపీ గౌతమ్ సవాంగ్ను ఒక పెద్ద మనిషి వివేక హత్య కేసు ఏమైందని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్సీని నిందితుడిగా పెట్టి ఆ కేసు క్లోజ్ చేస్తున్నామని డీజీపీ చెప్పారు. ఆ సంగతి ఆ పెద్ద మనిషి నాకు చెప్పి జాగ్రత్త పడు అని హెచ్చరించారు. అందుకే నేను సిబిఐ విచారణ కోరుతూ కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది అని బీటెక్ రవి ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. నిరపరాధిపై కూనీ కేసు బనాయిద్దామనుకున్న వారు ఇంకేమైనా చేయగలరు కదా. సిబిఐ సేకరించి న్యాయస్థానానికి సమర్పించే సాక్ష్యాలన్నింటికీ దస్తగిరి వాంగ్మూలం ఒక ప్రాతిపదికను కల్పిస్తుంది. అందుకే ఈ కేసు ప్రాసిక్యూషన్కు దస్తగిరి చాలా కీలకం. ఆ విషయం తెలుసు కాబట్టి నిందితులు దస్తగిరి అపూర్వ హోదాను టార్గెట్ చేశారు. వివేక హత్య కేసులో న్యాయం గెలుస్తుందా? సినిమాల్లో మాదిరి ప్రాసిక్యూషన్ వారు సరైన సాక్ష్యాధారాలు చూపించనందున కేసు పుట్టివేయబడింది అని వినాల్సి వస్తుందా? మనం వేచి చూడాలి. వైఎస్ వివేక కుటుంబానికి న్యాయం జరగాలని కాంక్షిస్తూ సత్యమేవ జయతే.